బుల్బుల్ కథలకు స్వాగతం. కథ పేరు సమయాన్ని బట్టే సాయం విలువ. దేవాపురంలో జయన్న అనే రైతు ఉండేవాడు. వ్యవసాయంతోనే కుటుంబాన్ని పోషించుకునేవాడు. పంట కోత దశకు వస్తున్న సమయంలో తన ముగ్గురు కొడుకులను ఒక్కొక్కరుగా పొలం దగ్గర కాపలాగా ఉండమని చెప్పాడు జయన్న. దానికి ఆ ముగ్గురు సరే అన్నారు. మరుసటి రోజు వంతుల వారీగా అక్కడ ఉండసాగారు. మొదటి రోజు మొదటివాడు రాము కాపలాగా ఉన్నాడు. తండ్రి పక్షుల నుంచి పంటను రక్షించడానికి ఇచ్చిన రాళ్లను పక్కన పెట్టుకొని కూర్చున్నాడు. పక్షులు ఒక్కొక్కటిగా వచ్చి పొలంలోని గింజలు తింటున్నాయి. కానీ రాము పాపం చిన్న చిన్న పెట్టలు, అవన్నీ గింజలు తింటాయిలే అనుకుని వాటిని అదిలించలేదు. ఇది గమనించిన జయన్న, వీడు ఇక్కడ పనికిరాడు అనుకొని రేపటి నుంచి నువ్వు ఎక్కడికి రావద్దని చెప్పి పంపేశాడు. మరుసటి రోజు రెండో కుమారుడు రాజు కాపలా ఉండడానికి వచ్చాడు. వారి పశువులు పొలంలో మేస్తుంటే, ఇవి మావే కదా, పైగా రోజు పాలిస్తాయి, తింటే ఏమవుతుంది అని వాటిని అలాగే చూస్తూ ఉండిపోయాడు. అది గమనించి, నువ్వు కూడా రేపటి నుంచి రావద్దు అని హెచ్చరించాడు జయన్న. ఇక మూడో రోజు పొలం దగ్గరకు రాజేష్ వచ్చాడు. పొలం దగ్గర నుంచి నడుస్తూ వెళ్తున్న ఓ ముసలావిడకు చూసి, ఇదిగో అవ్వా, ఇవి తీసుకొని వండుకొని తిను అంటూ గింజలు ఉన్న కొన్ని కంకులను ఆమెకు ఇచ్చాడు. నువ్వు కూడా వాళ్ళిద్దరిలాగే ప్రవర్తిస్తున్నావు, ఇక్కడి నుంచి వెళ్ళు అంటూ కాస్త కఠినంగా అన్నాడు జయన్న. ఇక వీళ్లకు వ్యవసాయం సంబంధించి ఎలాంటి పనులు చెప్పకూడదు, లాభమాట పక్కన పెడితే వీళ్ళ వల్ల నష్టమే జరిగేలా ఉంది అనుకున్నాడు. అలా కొన్ని రోజులు గడిచాయి. ఒకరోజు రాము వచ్చి, నాన్న, నాకు దుస్తులు కొనుక్కోవడానికి డబ్బు కావాలి అని అడిగాడు. వెంటనే ఇదిగో అంటూ డబ్బు చేతికిచ్చాడు జయన్న. తర్వాత రాజు, నాన్న, నా తోటి పిల్లలందరూ విహారయాత్రకు వెళ్తున్నారు, నాకు వెళ్ళాలని ఉంది అన్నాడు. ఓ మంచిదేగా, వెళ్ళు అంటూ డబ్బు ఇచ్చాడు. ఇక మూడోవాడు రాజేష్ వచ్చి, నాన్న, నాకు ఏదైనా తినుబండారం కొనిపెట్టవా అని గారాబంగా అడిగాడు. వెంట పెట్టుకుని వెళ్ళి మరీ కొనిచ్చాడు. ఆ రోజు సాయంత్రం ముగ్గురు కొడుకులు కలిసి తండ్రి దగ్గరకు వెళ్ళారు. వారిని చూసి, ఏంటి ఇలా ముగ్గురు కలిసొచ్చారు, ఏం జరిగింది అని వారిని పక్కన కూర్చోబెట్టుకుని అడిగాడు జయన్న. ఇతరులకు సాయం చేయడం తప్ప నాన్న అని అడిగాడు రాము. అప్పుడు జయన్న, అదేం కాదే, ఎందుకు అలా అడిగావు అన్నాడు. మరి మేము పొలం దగ్గర మనకు పండిన పంటలో కాసిని పక్షులకు, నోరు లేని మూగజీవాలకు, ఆకలిగా ఉన్న వృద్ధులకు ఇవ్వడం తప్ప అని అడిగారు ముగ్గురు. చిన్న నవ్వు నవ్వి, మీరు చేసిన పనిలో తప్పులేదు, స్థలం సందర్భమే తప్పు అన్నాడు జయన్న. అదేంటి నాన్న అంటూ ఆలోచనలో పడ్డారు ముగ్గురు. మీరు ఎప్పుడైనా గమనించారా, అందరూ రైతులు తమ పంటలో మొదటి భాగాన్ని పక్షులకని, ఇంటి వసారాలో, పొలంలోని కంచెలో, ఇంకా చాలా చోట్ల కట్టి ఉంచుతారు. అలాంటిది పంట కోత కాకముందే అది తినకుండా పాడు చేయడం సరైనదా? పశువులకు అందరూ సరిపడా ఆహారాన్ని సరైన పద్ధతిలో అందిస్తున్నారు. అలా కాకుండా వాటిని పొలాల్లో మేయడానికి వదిలేయడం సరైనది కాదు. ఇక చివరిగా వృద్ధులు, దివ్యాంగులకు ఆహారం అందించడంలో తప్పులేదు. కానీ మీరే అన్నారు కదా, ఆకలిగా ఉన్నారని అలాంటి వాళ్ళకు ఇవ్వాల్సింది ముడుధాన్యం కాదు, తినగలిగినవి ఇవ్వాలి. కాబట్టి ఏ పని ఎప్పుడు చేయాలో అప్పుడే చేయాలి. మనం చేసే సాయం ఎంత గొప్పదైనా సమయాన్ని బట్టి దాని విలువ మారుతుంది అన్నాడు జయన్న. తండ్రి ఆలోచనలు అర్థం చేసుకున్న పిల్లలు అప్పటి నుంచి ఏ పని ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి అని ఆలోచించి శ్రద్ధగా నడుచుకున్నారు. కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.